హలో అందరికీ శుభ సాయంత్రం. ఆర్ఎస్ న్యూస్ ఛానల్కు స్వాగతం. సోమవారం ఫిబ్రవరి 17, 2025న భారతీయ ఈక్విటీ మార్కెట్లు 8 రోజుల నష్టాల తర్వాత స్వల్పంగా కోలుకున్నాయి. సెన్సెక్స్ 0.08% పెరిగింది. నిఫ్టీ 50.13% పెరిగింది. టాప్ గెయినర్స్ అడానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, జైడస్, ఇండస్ఇండ్ బ్యాంక్. టాప్ లూజర్స్ మహీంద్రా మహీంద్రా, వరుణ్ బెవరేజెస్, సిమెన్స్, భారతీ ఎయిర్టెల్. ఫార్మాస్యూటికల్స్ ఫార్మా రంగం లాభాలను నడిపించింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్లు 0.33% పెరిగి 1199కి చేరాయి. విస్తృతంగా చూస్తే నిఫ్టీ ఫార్మా సూచీ 0.5% పెరిగింది. ఎనర్జీ, ఎన్టీపీసీ లిమిటెడ్ బాగా ప్రదర్శించింది. 0.75% పెరిగి 302కి చేరుకుంది. దీని వెనుక విద్యుత్ డిమాండ్ పెరుగుదల మరియు సామర్థ్య విస్తరణ కారణం. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మృదువైన పెరుగుదలతో 0.2% పెరిగింది. మహీంద్రా మహీంద్రా లిమిటెడ్ షేర్లు 3.75% తగ్గి 2830కి చేరాయి. టాటా మోటార్స్ కూడా 2.5% పడిపోయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 2025లో 20% తగ్గింది. దీని 89% స్టాక్స్ నెగటివ్ రిటర్న్స్ చూపిస్తున్నాయి. బంగారం ధర ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు 86,233 వద్ద ఉంది. వెండి ధర కిలోకు 1,03,500 వద్ద ఉంది. భారత రూపాయి 83.12 USD వద్ద ట్రేడ్ అయింది. ఐటీ మరియు ఎఫ్ఎంసీజీ రంగాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కోటక్ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం తక్కువ ద్రవ్యోల్బణం మరియు ఎఫ్ఐఐస్ కొనుగోలు తిరిగి ప్రారంభమైతే కోలుకునే అవకాశం ఉంది.